యోగా దీనివల్ల మనకు శారీరక ఆరోగ్యమే కాదు మానసిక ఆరోగ్యం కూడా కలుగుతుంది. ఎన్నో అనారోగ్యాలు కూడా నయమవుతాయి. నిత్యం యోగాసనాలు చేయడం వల్ల ఆయువు కూడా పెరుగుతుంది. అంతేకాదు ఇంకా ఎన్నో లాభాలు కూడా యోగా వల్ల మనకు కలుగుతాయి. అయితే యోగాలోనే ఇంకో రకమైన విధానం ఉంది. అదే ముద్రలు వేయడం. చేతి వేళ్లను కొన్ని ప్రత్యేకమైన భంగిమల్లో పెట్టి కొంతసేపు ధ్యానం చేయడం వల్ల పలు అనారోగ్యాలను దూరం చేసుకోవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. పద్మాసనం వేసి కూర్చుని చేతులను రెండింటిని కాళ్ళపై పెట్టుకోవాలి. అనంతరం రెండు చేతుల బొటన వేళ్ల మధ్య వేలికి ఆనించాలి. ఇలా కొంతసేపు ఉండి ధ్యానం చేయాలి. దీంతో చెవి నొప్పి, చేతులు, కాళ్లల్లో స్పర్శ జ్ఞానం కోల్పోవడం వంటి సమస్యలు దూరమవుతాయి. పద్మాసనంలో కూర్చున్నాక రెండు చేతులు బొటన వేళ్లను చూపుడు వేళ్లకు అనుకూలంగా ఆంచి ఉంచాలి. ఈ భంగిమలో కొంతసేపు ఉండాలి. దీని వలన జ్ఞాపకశక్తి పెరుగుతుంది. శరీరానికి ఉత్తేజం, ఉల్లాసం కలుగుతుంది. వాయిస్ ముద్ర. రెండు చేతులు చూపుడు వేళ్లను పూర్తిగా కిందికి వంచి దానిపై బొటన వేళ్లను ఉంచాలి. ఈ భంగిమలో కొంతసేపు ఉండాలి. దీనివల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. పాజిటివ్ శక్తి చేకూరుతుంది. పని చేయడానికి తగిన శక్తి లభిస్తుంది. పృథ్వీ ముద్ర. రెండు చేతుల ఉంగరపు వేళ్లను వాటి కొనల వద్ద బొటన వేళ్లతో పట్టుకోవాలి. ఇలా కొంతసేపు ఉండడం వల్ల కండరాలు చక్కగా పనిచేస్తాయి. కొత్త కండరాల రూపకల్పన జరుగుతుంది. కండరాలు రిలాక్స్ అవుతాయి. వరుణ ముద్ర. రెండు చేతులకు చెందిన చిటికెన వేళ్లను బొటన వేలి వైపుగా క్రిందికి వంచి బొటన వేళ్లకు ఆంచాలి. ఇలా కొంతసేపు ఉండడం వల్ల కీళ్ల నొప్పులు, డీహైడ్రేషన్ వంటి సమస్యలు దూరమవుతాయి. ఆకాశ ముద్ర. రెండు చేతులు బొటన వేళ్ల కొనలకు మధ్య వేలి కొనలను అనించి కొంతసేపు ఉంచాలి. దీనివల్ల ఒత్తిడి, ఆందోళన దూరమవుతాయి. నెగిటివ్ శక్తి నశిస్తుంది. శరీరంలోని విష పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. సూర్యముద్ర. రెండు చేతులు ఉంగరపు వేళ్లను పూర్తిగా కిందికి మలిచి వాటిపై బొటన వేళ్లను ఉంచాలి. దీనివల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. బరువు తగ్గుతారు. దృష్టి సంబంధ సమస్యలు దూరమవుతాయి. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.